హాయ్! హలో! గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఈరోజు వంట ఏంటంటే మెంతం కూర, టమాటా, పెసరపప్పు. ఈ 3 కాంబినేషన్‌లో అయితే నేను పప్పు చేస్తున్నాను. ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అయితే మీకు పూర్తిగా వీడియో చూపించేస్తాను. చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేసినట్టు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. పప్పు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేసి. ఓకేనా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే గిన్నె పెట్టుకొని అందులో మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, అది 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని అందులో వేయాలి. ఎందుకంటే మెంతి కూరకి ఎంత కట్ చేసి ఎన్నిసార్లు కడిగినా అయితే సన్నగా మట్టి అయితే ఉంటుంది. అందుకనేసి 2 సార్లు వాష్ చేసుకుంటే మంచిగా వెళ్ళిపోతుంది. చూస్తున్నారా, నేను మూడోసారి వాష్ చేశాను. అయినా కానీ ఎలా సన్నగా మట్టి ఎర్రగా కనిపిస్తుందో అది. అందుకనేసి మంచిగా వాష్ చేసుకోవాలి. మెంతి కూరనే కాదు, ఏ కూరైనా, ఏ ఆకుకూరలైనా సరే మంచిగా 2, 3 సార్లు వాష్ చేసుకుంటూనే అందులో నుంచి మట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెంతికూర వేగింది కదా, అందులో పసుపు వేసాను. చూస్తున్నారు కదా, పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వేగనివ్వాలి. అవి 2 మంచిగా ఉడికాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసేయాలన్నమాట. వాటిని వేసి మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. అలా కొంచెం ఉడికాక అందులో నేను సగం టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇదైతే నార్మల్ సాల్టే, ఇక్కడ నేను రాక్ సాల్ట్ వాడట్లేదు. నార్మల్గా అయితే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను. సో చూస్తున్నారు కదా, మంచిగా ఉడికింది. టమాటా కర్రీ, మెంతి కూర ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోవాలండి. మేము తక్కువగానే తింటాం కారం, ఉప్పు. సో అందుకనేసి అయితే నేను 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. చూస్తున్నారు కదా, ఆ ఉప్పు, కారం కూడా మంచిగా ఆయిల్‌లో ఉడకనివ్వాలి. అంటే టమాటా పైనుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి. అలా వచ్చాక మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పప్పు, పెసరపప్పు. ఆ పెసరపప్పును కూడా మనం ఇందులో వేసి కలపాలి. చూస్తున్నారు ఎంత గట్టిగా అయిపోయిందో పెసరపప్పు అప్పుడే. సో ఇలా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ అంటే ఎక్కువ పోయొద్దు, జస్ట్ మనం టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది. చూస్తున్నారా, ఇక్కడ నేను టీ గ్లాస్ అంత వాటర్ అయితే పప్పు ఉడికిపోయిన గిన్నెలోనే పోసి ఇందులో వేసేసాను. సో ఇదన్నమాట పప్పు ప్రాసెస్, చాలా బాగుంటుంది. ఇలాగే కావాలనుకుంటే ఇలాగే తినొచ్చు, లేదు మళ్ళీ పోపు వేసుకుంటామంటే కూడా పోపు వేసుకున్నా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పప్పు రైస్లోకి కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్.